నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల జర్నలిస్టులకు ఉగాది పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ హైకోర్టు జడ్జి నూతలపాటి వెంకటరమణ. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రభంజనం. తమ విద్యార్థులు ప్రతిభ కనబరణ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం మద్దినేని మురళీకృష్ణ. విజయవాడలోని 64వ డివిజన్ మణికంఠ నగర్ లో రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం. సమస్యలు లేని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే బొండా ఉమా. సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 2 నిమిషాల విధానం అమలు కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం. రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడ సాధించాలంటే 2 నిమిషాల విధానం అమలే ఏకైక మార్గమన్న పలువురు వక్తలు. ఉగాది పురస్కారాలను పురస్కరించుకుని ఇరు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు అవార్డులు ప్రదానం చేయడం అభినందనీయమని రిటైర్డ్ హైకోర్టు జడ్జి నూతలపాటి వెంకటరమణ తెలిపారు. నిస్వార్థంగా పనిచేస్తున్న జర్నలిస్టులను తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రోత్సహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఇరు వర్గాల రాష్ట్రాల జర్నలిస్టులకు ఉగాది పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉగాది పురస్కారాల రథోత్సవ కార్యక్రమానికి రిటైర్డ్ హైకోర్టు జడ్జి నూతలపాటి వెంకటరమణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమ సంఘం పాట పోస్టర్ ను రిటైర్డ్ హైకోర్టు జడ్జి నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. అనంతరం జర్నలిస్టులకు నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. జర్నలిస్టులకు మొమెంటో, ప్రశంసా పత్రం, 5,000 రూపాయల పారితోషికంను తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అందజేస్తుందని నూతలపాటి వెంకటరమణ చెప్పారు. సీనియర్ వీడియో జర్నలిస్ట్ విభాగంలో ఉత్తమ తెలుగు జర్నలిస్ట్ అవార్డు అందుకున్న చింతలగట్టు హైదరాబాద్ నుండి తన అవార్డు అందుకుంటున్నారు. విషిత, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వారాల అల్లం శ్రీనివాస్, ఈటీవీ వికారాబాద్ అండి. ప్లీజ్ కాస్త సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. విషిత, అమృత, నేత్ర, మేమందరం గ్లోబల్ సాధనాల శక్తి శ్రీకాకుళం. ఏమిటి వీడియో జర్నలిస్టులకు అందరికీ కాస్త సహకరి. జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టు ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ సందర్భంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి సభా అధ్యక్షులు రంగనాయకులు గారు, గౌరవ అతిథి శిల్పా ప్రియాంక గారు, మరి ఈ సందర్భంగా ఈ పురస్కారాలకు అందుకోవడం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సోదర ఇతర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా క్షమించాలా, కొంచెం సేపు ఆలస్యమైంది. అనుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పటికి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి కొంచెం ఇబ్బంది అయింది రావడానికి. సో అందుకని కొంచెం లేట్ అయింది, క్షమించాలి. నేను కూడా మరి నా తెలిసిన తర్వాత మొదటి ఉద్యోగం ఒక జర్నలిస్ట్గానే ప్రారంభించినటువంటి విషయం మీ అందరికీ. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏం చేయాలని అనుకున్నప్పుడు అంతకుముందు నేను వార్తా పత్రికలకి కొన్ని వ్యాసాలు రాసినటువంటి సందర్భం ఉంది కొన్ని సమస్యల మీద. ఆ నేపథ్యంలో ఒక తెలుగు దినపత్రిక ప్రత్యేకించి ఈనాడులో సబ్ ఎడిటర్గా
పనిచేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళాను. ఆషామాషిగా అది నాకు ఇస్తారో లేదో అనేది కూడా నాకు ఒక డౌట్. ఎందుకంటే నాకు జర్నలిజంలో ఏ రకమైనటువంటి అనుభవం లేదు. అయినప్పటికీ కూడా ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వాళ్ళు అడిగారు, ఈ నువ్వు ఎలా సేవలు ఎవరన్నా రాశారా అని చెప్పి మరి ప్రూవ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు దానికి కన్విన్స్ అయ్యి నువ్వు జర్నలిస్ట్ అంటే ఎడిటోరియల్ ఇది కాకుండా రిపోర్టింగ్కి సిద్ధమేనా అని అడిగారు. నాకేం అభ్యంతరం లేదు, ఏదైనా చేస్తానని. రెండో రోజు నుంచి రిపోర్టింగ్కి ఒప్పుకున్నాను. విజయవాడ సిటీలోనే ఎక్కువ రిపోర్టింగ్ చేశాను. ఆ రకంగా కొన్నాటి పాటు నేను ఒక జర్నలిస్ట్గా పనిచేశాను. జర్నలిస్ట్ ఉద్యోగం అంటే ఇది దాదాపు 1981 ఆ ప్రాంతం. దాదాపు 8 సంవత్సరాలు, దాదాపు 40-40 సంవత్సరాలు దాటిపోయినటువంటి అప్పటికిప్పటికి కూడా చాలా మార్పులు వచ్చినాయి. అప్పుడు కొద్దిమంది మాత్రమే జర్నలిస్టులు ఉండేవాళ్ళు. ప్రత్యేకించి పత్రికల్లో పనిచేసేటటువంటి వాళ్ళు జర్నలిస్టులు. ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కానీ లేకపోతే ఇండిపెండెంట్గా ఇవాళ ఛానల్స్ పెట్టుకొని పనిచేసేటటువంటి జర్నలిస్టులు కానీ టీవీ జర్నలిస్టులు కానీ ఉండేవాళ్ళు కాదు. కాబట్టి జర్నలిస్ట్ అనేవాడు కొద్దిమందే ఉండేవాడు. కాబట్టి ఒక విజయవాడ నగరంలో మొత్తంలో చూసుకుంటే ఒక 7-8 మంది 10 మంది జర్నలిస్టులు ఉండేవాళ్ళు. చాలా గౌరవప్రదమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎక్కడికి పోయినా మర్యాద చేసేవాళ్ళు. చాలా గొప్పగా ఉండేది, అదొక గర్వంగా ఉండేది. ఆ రోజుల నుంచి టెక్నాలజీ బాగా అభివృద్ధి అయింది. మరి టీవీ ఛానల్స్ వచ్చినాయి, టీవీలు వచ్చినాయి. టీవీల నుంచి సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని, అదే కాకుండా ఫ్రీలాన్స్ జర్నలిస్టులుగా ఇవాళ రేపు మనం ఎన్నో రకాల విధానాల ద్వారా ప్రజలకి వార్తలు అందించేటటువంటి వార్తలే కాదు, వినోదం, విజ్ఞానం, ఆనందం, హాస్యం అన్నీ. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభ కనపరిచి అత్యధిక మార్కులు సాధించారని ఎగ్జిక్యూటివ్ ఏజీఎం మద్దనేని మురళీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ డీన్ పి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఎంజీ రోడ్ ఇందిరా టవర్స్ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో కె మానస జిలహరి 992 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. బైపీసీలో షేక్ ఆఫీసా తబస్సుమ 992 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారన్నారు. 990 మార్కులు ఆ పైన 17 మంది, 985 పైన 247 మంది, 980 పైన 792 మంది, 900 పైన 8551 మంది సాధించారని వెల్లడించారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో ఎం వినూత్న, బి యశ్వంత్ నాయక్ 467 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారని, వైపీసీలో చల్ల లేఖన 437 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఎంపీసీలో 466 మార్కుల పైన 23 మంది, 465 పైన 157 మంది, 460 పైన 1212 మంది, 400 పైన 7927 మంది, బైపీసీలో 436 మార్కుల పైన 14 మంది, 435 పైన 67, 430 పైన 490, 400 పైన 2063 మందికి వచ్చాయని తెలిపారు. అనంతరం ఆధ్యాత్మిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. బాణసంచ కాల్చి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఫ్యాకల్టీ కంప్లీట్లీ నా అచీవ్మెంట్కి బాగా సపోర్ట్ చేశారు. అండ్ మా పేరెంట్స్ కూడా అట్మోస్ట్ సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా పాప ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కృషి పట్టుదలతో ఈ సక్సెస్ సాధించింది. ఈ జర్నీలో శ్రీ చైతన్య విద్యా సంస్థల రోల్ చాలా ఉంది. ఫస్ట్ నుంచి నర్సరీ నుంచి ఈ స్కూల్లోనే స్టార్ట్ చేసింది జర్నీ. ఈ సక్సెస్ సాధించినందుకు ఈ ఫ్యాకల్టీకి పాపకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎక్కడైతే చదువు బిగిన్ అయిందో అక్కడ అది చైతన్యతోనే బిగిన్ అయింది మా పాపకి. కాబట్టి చైతన్య ప్రతి స్టెప్లోనూ మాకు ఇప్పటిదాకా మా జర్నీలో ఇంకో స్కూల్కి మేము వెళ్ళలేదు పక్కకి. ఎందుకంటే వాళ్ళు అలా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. చిలకలూరుపేట నుంచి మేము స్టార్ట్ అయింది పాప ఎల్కేజీ నుంచి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి స్టెప్లోనూ మాకు శ్రీ చైతన్య అనేది మా వెంటుంది. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా పాపకి నేను ఏ రోజు కూడా చదువుకొని ఇంతవరకు చెప్పలేదు. ఇది నేను చెప్తున్నది చాలా ట్రూ, నిజము. తనంతట తానే కష్టపడుద్ది. ఎలాగ మళ్ళీ ఏమన్నా ఎక్కువ
బయట లోపల ఏసీలో లేదని రూమ్లో పడుకుంటే ఎక్కువ నిద్ర పట్టుద్దామని చెప్పి 10th కానీ ఇప్పుడు 10th కూడా 590 మార్క్స్ వచ్చాయి. ఎక్కువ ఎందుకంటే లోపల ఎక్కడైనా వేరే సగం నిద్రపోదేమని బయట పనుకోండి, సోఫాలో పనుకొని నిద్రపోద్ది, మళ్ళీ 4 కల్లా లేస్తుంది. ఏ రోజు కూడా ఎందుకమ్మా అంత కష్టపడతామంటే లేదు నాకు లోపల పడుకుంటే నిద్ర మళ్ళీ మెలకు రాదు, లేవబుద్ధి కాదు అంటది. అంతగా హార్ట్ఫుల్గా చాలా కష్టపడిపోద్ది. ఆమెను చూస్తుంటే మాకే ఇన్స్పిరేటివ్గా ఉంటుంది. నేను ఏదన్నా ఉంటే ఏమి కష్టపడే దాంట్లో కొంచెం నేను కష్టపడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. అంతగా కష్టపడుతుంది మా పాప. థ్యాంక్ యూ దేవుడు ఇలాంటి వాళ్ళ పిల్లల్ని ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళతో పాటు మా టీచర్స్కి, మీడియాకి అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ 1 and all. గా ఉన్నాను. ఎస్పెషలీ ఫ్యాకల్టీకి, మొత్తం స్టాఫ్కి థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్తున్నారు. నన్ను కూడా చాలా ఎంకరేజ్ చేశారు. బైపీసీకి ఐ ప్రిఫర్ ఓన్లీ చైతన్య అని నేను చెప్తాను. I thank Chaitanya once again, and I also thank my parents, and prior to everyone I thank God for this achievement. Thank you God, because of God's grace and His mercy, and with the cooperation of Malika Madam and Ravindra Sir of this M&M campus, my child achieved 435 marks out of 440, topper of this campus. Thank you for Chaitanya management, and she also studied in AC campus Patamata also, 8th to 10th. Thank you very much. The faculty was really good, and the support they gave me was very nice, and I especially thank Malika ma'am for giving me all the opportunities, and thank you everyone. Chaitanya has provided me so much, and I'm forever grateful for that. వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్, అండ్ దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ చైతన్య మేనేజ్మెంట్ అండ్ దేర్ అకాడమిక్ షెడ్యూల్. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ మంచి ఫ్యాకల్టీతో పాటు వీక్లీ షెడ్యూల్స్ కూడా చాలా పక్కాగా ఇస్తారు. ముందే ప్లానింగ్, పిల్లలకి ఇవ్వాల్సిన టైం టేబుల్, మంచి లెక్చరర్స్, టీచింగ్ అంతా ఎవ్రీథింగ్. అడ్మిన్ స్టాఫ్ కూడా చాలా బాగుంటారు. ఐ థ్యాంక్ యూ మల్లికా మేడం అండ్ రవీంద్ర సార్ ఫర్ M&M క్యాంపస్. మా పాపకి ఇక్కడ క్యాంపస్లో 2nd వచ్చింది. తన హార్డ్ వర్కరు. వాళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చారు. చైతన్య మేనేజ్మెంట్ మంచి సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఆల్. In BPC senior intersection, so first of all I would like to thank Sri Chaitanya staff and management, and morely and truly to the lecturers who taught me all this, and I would like to thank them all for giving me such success and helping me to get this higher. Thank you. From Sri Chaitanya Gosala, this result I have achieved due to because of our executive dean sir, dean and our AGM sir. They have supported us very lot. The paper quality was excellent, so we have achieved this result. Thank you. గా గైడెన్స్ అండ్ సపోర్ట్ ఇస్తూ నన్ను నడిపిస్తున్న మా డీన్ సార్కి, మా ప్రిన్సిపల్ సార్కి, మా వైస్ ప్రిన్సిపల్ మేడంకి, సార్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు ప్రతిరోజు అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ నేర్పిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మా ఫ్యాకల్టీకి, మా టీచర్స్కి నా థ్యాంక్ యూ. మాకు హై లెవెల్ ఎగ్జామ్స్ పెడుతూ మమ్మల్ని ప్రతి వీకెండ్ అడ్వాన్స్కి ప్రిపేర్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్స్కి నా ధన్యవాదములు. మేము ఇంకా కష్టపడుతూ అద్భుతమైన రిజల్ట్ని తీసుకొస్తామని ఈరోజు చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నేను రామన్ భవన్ 2 క్యాంపస్లో చదువుతున్నాను. ఈరోజు నాకు 467 మార్క్ వచ్చినాయి 470కి. ఇదంతా మా డీన్ సార్, మా ప్రిన్సిపల్ సార్, మా ఎగ్జిక్యూటివ్ డీన్ సార్ వల్లనే సాధ్యమైంది. మంచి ఫ్యాకల్టీతో మా లెక్చరర్స్ బాగా చెప్తూ, మా లెక్చరర్స్, మా డీన్ సార్, మా ప్రిన్సిపల్ మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తూ, రోజు మోటివేట్ చేస్తూ ఈరోజు ఇన్ని మార్కులు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. స్మరించుకుంటూ ఈ శుభ సాయంకాలం, మరి మీకు అందరికీ తెలుసు, మార్చిలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేశారు. ఆ ఫలితాల్లో ఎప్పటిలాగానే శ్రీ చైతన్య విద్యార్థులు ఇటు ఎంపీసీలోను అటు బైపీసీలోను
మరి ఎంపీసీలో ప్రథమ సంవత్సరంలో 470కి 467 మార్కులు సాధించి, అలానే బైపీసీలో 440కి 437 మార్కులు సాధించి మరి రాష్ట్రంలోనే ప్రథమ మార్కుని కైవసం చేసుకున్నారు. అలానే సీనియర్ ఇంటర్మీడియట్లో కూడా 1000 మార్కులు గాను 992 మార్కులు ఇటు బోత్ ఎంపీసీ బైపీసీలో కూడా సాధించి మరి మళ్ళీ ఇటు బైపీసీ ఎంపీసీలో కూడా ప్రథమ స్థానం మా విద్యార్థులే సాధించారు. సో మరి వీళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు, సంస్థ తరపున మా హృదయపూర్వక అభినందనలు. ఫస్ట్ తల్లిదండ్రులని, వాళ్ళ విజయం సాధించినటువంటి విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. వాళ్ళకి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి ఇట్లాంటి అద్భుతమైన ఫలితాలు 467 కాకోకుండా 990 కాకుండా 991, 990 ఇలా వరుసని ప్రతి విద్యార్థి వాళ్ళ స్థాయిని బట్టి బ్రహ్మాండం వంటి రిజల్ట్ సాధించారు. ఈ రిజల్ట్స్ అన్నీ కూడా ఐపీఎల్ సూపర్ 60 ప్రోగ్రాం నుంచి, అలానే ఎంపీఎల్ అది సూపర్ 60 నుంచి, ఎయిమ్స్ నుంచి ఇలాంటి ప్రీమియర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్లో చదివినటువంటి విద్యార్థులకి ఇలాంటి అద్భుతమైన రిజల్ట్ వచ్చినాయి. కారణం ఏంటంటే మంచి అధ్యాపకులు పాఠం చెప్పడం వలన, అలానే మంచి అడ్మినిస్ట్రేటర్స్, మంచి ప్రోగ్రామ్, మంచి మెటీరియల్ ఇవన్నీ కలిసి స్టూడెంట్స్కి చక్కటి అవకాశాన్ని కల్పించినాయి. సో ఇలాంటి అద్భుతమైన రిజల్ట్ సాధించినటువంటి ఉపాధ్యాయులకి అలానే అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఇదే కాకుండా మరి మీ అందరికీ తెలుసు జేఈ మెయిన్ సెషన్ 2 రిజల్ట్స్ ప్రిలిమినరీ కీ ప్రకారం ఈరోజు మార్నింగ్ రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసినటువంటి జేఈ మెయిన్ సెషన్ 2లో భారతదేశంలో మరి ఆ పరీక్ష సుమారుగా 12 లక్షల ఆ పరీక్ష 12 లక్షల మంది అటెండ్ అయితే, ఆ 12 లక్షల మంది పరీక్ష రాసిన తర్వాత ప్రిలిమినరీ కీ ప్రకారం 300కి 300 మార్కులు భారతదేశం మొత్తంలో ఒకే ఒక స్టూడెంట్కి వచ్చినాయి. ఇప్పుడు వరకు నాకు తెలిసినంత వరకు ఆ స్టూడెంటు మన స్టూడెంటే, మన శ్రీ చైతన్య ఐఐటి అకాడమీ స్టూడెంటు, మన టెక్నో స్కూల్ స్టూడెంటు. ఆ స్టూడెంట్కి 300కి 300 మార్కులు వచ్చినాయి. అజయ్ రెడ్డికి, అతనికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను నేను. సో ఇలాంటి రిజల్ట్స్ సాధించడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా మన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రోగ్రాం నుంచి, శ్రీ చైతన్య కరికులం నుంచి వచ్చిన వాళ్ళే. మరి ఇక్కడ అదే మళ్ళీ ప్లాట్ఫామ్ ఇంటర్మీడియట్ రావడం వలని మేము మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ని అరేంజ్ చేసి, మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి, వాళ్ళకి వీకెండ్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ ఆ ఎగ్జామ్స్లో వచ్చిన మార్కులను బట్టి వాళ్ళని కౌన్సిల్ చేస్తూ రకరకాలుగా వాళ్ళని అంటే ఇటు సబ్జెక్ట్ పరంగా ప్లస్ మెంటల్గా కౌన్సిలింగ్ చేసుకుంటే ఎప్పుడైనా మార్కులు తగ్గినప్పుడు వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేస్తూ మనం ఎలా చేస్తే ప్లానింగ్ ఎలా ఉండాలి, స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు మైండ్ సెట్ ఎలా ఉండాలి, అలా అన్ని రకాలుగా పాజిటివ్గా మోటివేట్ చేసుకుంటూ వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేస్తూ చేయటం వలన ఇంత అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. మరొకసారి విజయం సాధించినటువంటి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ కూడా శ్రీ చైతన్య యాజమాన్యం తరపున సుష్మా మేడం గారి తరపు నుంచి, నాగేంద్ర గారి తరపు నుంచి, అలానే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఏజిఎంలు కానీ, ఎగ్జిక్యూటివ్ డీన్లు కానీ, ఏజిఎంలు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కలిసి వర్క్ చేయబట్టే ఇలాంటి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రిజల్ట్ తొలి విజయమే అద్భుతమైన విజయం వచ్చింది. ఇక రాబోయే ఇంకా ఒక వారం రోజుల్లో జేఈ మెయిన్ రిజల్ట్ రాబోతుంది. దానిలో కూడా ఇలాంటి ఇంతకంటే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ మేము ఇస్తామని, ఇవ్వబోతున్నామని మీకు సగర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంను సమస్యలు లేని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట కార్యాచరణతో చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 64వ డివిజన్ నూజివీడు రహదారి వెంబడి గల మణికంఠ నగర్ లో సుమారు 5 సంవత్సరాల నుంచి పరిష్కారానికి నోచుకుని రహదారి నిర్మాణ పనులకు బొండా ఉమా శ్రీకారం చుట్టారు. 19.43 లక్షల వ్యయంతో ప్రధాన రహదారిని బీటీ రహదారిగా అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గం
నియోజకవర్గంలోని శివారు ప్రాంతంగా ఉన్న 64వ డివిజన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో డివిజన్ అభివృద్ధి కుదేలు అయిపోయిందన్నారు. ఈ క్రమంలో డివిజన్ అభివృద్ధిపై దృష్టి సారించినట్లు వివరించారు. ప్రధానంగా అంతర్గత రహదారులు, మెరుగునీటి కాలువలు, ఆధునీకరణ, మంచి వసతి మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి సారించామన్నారు. గడిచిన 9 నెలల టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో 193 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు బోండా ఉమా చెప్పారు. దీర్ఘకాలంగా ఉన్న రహదారి నిర్మాణం సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు స్థానిక విఘ్నేష్ టవర్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు మద్దంశెట్టి అంజిబాబు, పెద్దలు సత్యనారాయణ, చలపతిరావు, వివి బాబురావు తదితరులు కృతజ్ఞతలు తెలిపి శాలువలతో సత్కరించారు. నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం కాబడినటువంటి అన్ని పనుల్ని కూడా టేకప్ చేశాం. ముఖ్యంగా ఈ శివారు ప్రాంతాలు అంటే విజయవాడ నగర కార్పొరేషన్ ఎండ్ అవుతున్నటువంటి ప్రాంతం 64వ డివిజను. దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, రోడ్లు కానీ అన్నిటిని కూడా వేగవంతం చేసాం. ఒక మేజర్ డ్రైను మొన్నే రాజీవ్ నగర్ దగ్గర నుంచి 9 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసాం. పనులన్నీ వేగంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ కంట్రీ సెంటర్ నుంచి నున్న రోడ్లో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్ కూడా ఎస్టిమేషన్ చేపించాం, 4 కోట్ల రూపాయలు. త్వరలో ఆ పనులు కూడా మొదలు పెడతాం. ఇవాళ ఇక్కడ మరి 2 డ్రైన్ వర్క్లు మొదలు పెడతాం, స్టార్ట్ చేయడం, శంకుస్థాపన చేయడం జరిగింది. ఏది ఏవైనా మా సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో ప్రతి పని మీద, ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. మొన్ననే దాదాపు 40 కోట్ల రూపాయల వర్కులు పిలవటం జరిగింది. ఇప్పటికీ 193 కోట్ల రూపాయలతో అభివృద్ధి పదంలో ఈ 9 నెలల్లో చేయగలిగాం. అంటే పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది. ప్రతి సమస్యను కూడా తీర్చి ఈ నియోజకవర్గం సమస్యలు లేని మోడల్ నియోజకవర్గంగా తీసుకొస్తామని తెలియజేస్తాం. రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మునుగోడు సాధించాలంటే రెండంచెల విధానం అమలే ఏకైక మార్గమని పలువురు వక్తలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 2 నిమిషాల విధానం అమలు కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించారు. సమావేశానికి అఖిలపక్ష పార్టీలకు చెందిన నాయకులు హాజరై సహకార బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ సహకార వ్యవస్థ బలోపేతం ద్వారా గ్రామీణ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. సహకార వ్యవస్థ సమర్థవంతంగా సేవలు అందిస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగ నిపుణులు అనేక మంది సహకార వ్యవస్థలు రెండించెల విధానం అమలు చేయాలని పలుమార్లు సూచనలు చేశారన్నారు. సిపిఎం నాయకులు కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్ వలి తదితరులు మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో రెండించెల విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని, ఇంకా అనేక రాష్ట్రాలలో రెండించిన విధానం అమల్లో ఉందన్నారు. కొన్ని రాష్ట్రాలు సహకార బ్యాంక్ వ్యవస్థలు 2 అంచుల విధానాన్ని అమలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నాయని, ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి 2 ప్రధానమైన అంశాలుగా ఈ కోఆపరేటివ్ సెక్టార్లో ఏవైతే బ్యాంక్స్ నుండి సేవ చేస్తూ ఉన్నాయో దీనివల్ల లక్షలాది మంది గ్రామీణ ప్రాంత రైతులు, చేతి వృత్తిదారులు, ఇతర పేద ప్రజలు వీరందరూ కూడా వారు లబ్ధి పొందుతూ ఉన్నారు. వారందరికీ సేవ చేయడానికే ఈ బ్యాంకుల ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తు దీనిపైన కూడా దృష్టి పెట్టి దీన్ని కూడా పక్కదారులు పట్టించే పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి వజ్రోత్సవాల సందర్భంగా వారందరూ కూడా ఒక ప్రధానమైన అజెండా ముందుకు తెచ్చారు. అదేమంటే ఇందులో ఉన్న దొంతర్లు తగ్గించడం ద్వారా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే గ్రామీణ ప్రజలు ఉన్నారో వారికి సేవ చేయడానికి, వారికి వడ్డీలు తగ్గించడానికి మరింత అవకాశం ఉంటుందనేది కూడా ఇవాళ వారు ముందుకు తెచ్చారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా
ఈ అంశం పైన చర్చ జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవాళ ఈ అజెండా పక్కకు పోయింది. కాబట్టి ఇవాళ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకొస్తాం. ఎందుకంటే దీని ద్వారా 2 రకాలుగా గ్రామీణ ప్రజలకు లబ్ధి జరుగుతుంది. ఒకటేమో ఈ దొంతరలు తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా దాని వడ్డీ రేటు తగ్గుతుంది. ఆ రకంగా డైరెక్ట్గా వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ జరుగుతుంది. రెండోది ఏమంటే అవునన్నా కాదన్నా ఇవాళ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఈ బ్యాంకుల్లో ఇవాళ పెత్తనమంతా కూడా రాజకీయ పార్టీ నాయకుల చేతుల్లో లేకపోతే వారు కూడా ఈ బ్యాంకులను ఒక ఆదాయ వనరుగా వినియోగించుకుంటా ఉన్నారు. చాలా చోట్ల ఇవాళ కేసులు పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఈ తలనొప్పి అంతా కూడా పోతుంది. ఎందుకంటే ఈరోజు చాలా చోట్ల ఫ్రాడ్ జరిగిందంటే అది ఖచ్చితంగా చెప్పగలము. జిల్లా స్థాయిలో ఎక్కడైతే రాజకీయ నాయకుల పెత్తనం ఉందో ఆ పెత్తనమున్న ప్రాంతాల్లోనే ఫ్రాడ్ జరిగింది. ఇవాళ వాటిపైన అనేక కేసులు వస్తూ ఉన్నాయి. అనేక సందర్భాలు విచారణ చేస్తూ ఉన్నారు. తర్వాత ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 అంచెల విధానానికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ 2 అంచెల విధానానికి తీసుకురావాలని గతం నుంచి కూడా అనేక సందర్భాలుగా కూడా ఉద్యమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా 1,00,000 వ్యవసాయ సహకార సంఘాలు ఉండేటువంటి దేశంలో ఉంటే ఈ రాష్ట్రంలో కూడా ఉండేటువంటి దీనిలో 2,000 పిఎస్సిఎస్లు ఉన్నాయి. అదే 600 శాఖలుగా విభజించబడినటువంటి దీనిలో ఈ 3 అంచెల విధానం వలన ఎంప్లాయీస్కి కానీ ప్రజానీకం కానీ అందేటువంటి సేవలు అయితే ఉన్నాయో ఆ సేవలు అందించేటువంటి క్రమంలో జాప్యం జరుగుతూ ఉంది. దాన్ని నివారించడానికి వడ్డీ రేట్లు తగ్గటానికి ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి అందించేటువంటి ఏదైతే బ్యాంకింగ్ లోనింగ్ వ్యవస్థ ఉందో అది అందుబాటులో రావడానికి 2 అంతస్తుల వ్యవస్థ అయితే 2 అంచెల విధానం అయితే బాగుంటుందనేటువంటిది ఉన్నది. కానీ ఈ వ్యవస్థని ఈ బ్యాంకింగ్ వ్యవస్థని రాజశేఖర రెడ్డి గారు బతికించారు అనేటువంటిది నగ్న సత్యం. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అంతకుముందు ఈ బ్యాంకింగ్ వ్యవస్థని ఎత్తివేయాలనేటువంటి ఉద్దేశంతో ఉండేటువంటి సందర్భంలో దాన్ని కాపాడటానికి 100 కోట్ల రూపాయలు ఈ వ్యవస్థకి అందించడం ద్వారా ఈ బ్యాంకును కాపాడటం జరిగింది. భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి పద్ధతిలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి బ్యాంక్స్, జిల్లా సహకార బ్యాంకులు అత్యున్నతమైనటువంటి వ్యాపారాన్ని తీసుకురావడం ఉంది. వేలాది కోట్ల రూపాయలు సముపార్జన చేయటం అనేటువంటి జరిగింది. నష్టమే సహకార వ్యవస్థ నడిపిస్తే ఇక సహకారం అనే పదానికి అర్థం ఉంది. కాబట్టి సహకారం అనే దానికి అర్థం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఆలోచించాలి. అసలు ఒరిజినల్ సహకార వ్యవస్థ ఉండబట్టే ఈరోజు సమాజం ఇంత దూరం వచ్చింది. ఇన్ని వేల సంవత్సరాలు సమాజం ప్రయాణం చేసిందంటే అందరూ మనుషులు ఒకరి మధ్య ఒకరికి సహకారం ఉండబట్టి ఆ సహకారం అనే స్పిరిట్ని దెబ్బతీసుకుంటే మొత్తం కుప్పగూలిపోతుంది. సామాజిక సంబంధాలని దెబ్బతింటాయి. కాబట్టి నేను దీని విషయం లోతుగా తర్వాత మాట్లాడతాను. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి గారు ఒక సమస్య మీద ఈ సహకార రంగంలో ఆయన కంటే ఎక్స్పర్ట్ ఎవరు లేరు. ఆయన ఏం చెప్పాడంటే దాన్ని మేము ఆమోదిస్తాం, మేము బలపరుస్తాం. మేము ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా రాధాకృష్ణమూర్తి గారు చెప్పారంటే అది ఓకే అది మా దృష్టిలో. ఎందుకంటే దాని మీద అంత కన్సర్న్ ఉన్న వ్యక్తి, అంత బాధ్యతగా పనిచేస్తాడు. మాకు చిన్నతనం నుంచి కూడా ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి. ఇటు కృష్ణయ్య గారు, పెద్దలంతా చాలామంది ఉన్నారు, రామకృష్ణ గారు ఇలాంతా వచ్చారు. 2 అంచెల సహకార వ్యవస్థని నిలబెట్టుకోవడానికి అందరం కూడా కృషి చేద్దాం. దానికి మా మద్దతును తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు సంఘాలు మరియు ముఖ్యంగా కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈ రోజున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. సహకార వ్యవస్థలో 2 అంచెల విధానం కావాలనేటటువంటి డిమాండ్ గత 4-5 శతాబ్దాల నుంచి ఉన్నటువంటి మాట. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ రంగం రైతాంగానికి కలగలుపుగా, ఎందుకంటే భారతదేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి దేశం కాబట్టి రైతును బలోపేతం చేయాలి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా వాళ్లతో ఎప్పటికప్పుడు మార్పులుంటే ఆ మార్పులను కూడా తద్వారా రైతాంగాన్ని వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం సహకరించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ. దురదృష్టం ఏంటంటే
పాలకుల్లో కొంతమంది దీన్ని ఒక మాఫియా వ్యవస్థగా వాడుకునేటటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది. ఇవాళ చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు, కొంతమంది రాజకీయ పార్టీలు దీన్ని ఒక రిమోట్ కంట్రోల్ లాగా తమకున్న నల్లధనాన్ని తెల్లధనం చేసుకోవడానికి, దీంట్లో ఉన్నటువంటి ధనాన్ని తమ సొంత పనులకు వాడుకొని దానికి ఒక లెక్క లేకుండా సహకార వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఇవాళ తీసుకున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన మహారాష్ట్ర, గుజరాతే ఎందుకు ఈ సహకార వ్యవస్థ వాళ్ళ గుప్పిట్లో ఎందుకుంది, పంజాబ్ లాంటి 99%, మరి హర్యానా లాంటి 99% వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి రాష్ట్రాలకి ఎందుకు దీనిలో ప్రవేశం తక్కువ కల్పిస్తూ ఉన్నారు? కేవలం ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి రాజకీయ పార్టీలు మాఫియాగా మారి దీంట్లో ఉన్నటువంటి ధనాన్ని తమ సొంతానికి వాడుకున్నటువంటి వ్యవస్థని రూపుమాపాలి అంటే 2 అంచెల వ్యవస్థ రావాలి. రైతుకి దీని మీద పూర్తి అవగాహన కలిగినప్పుడు బ్యాంకింగ్ ఉద్యోగస్తులందరూ కూడా కలిసి ఈ సహకార వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని నమ్మి కాంగ్రెస్ పార్టీ పక్షాన భవిష్యత్తులో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి సంఘటితంగా మీతో పాటు ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎంతో కొంతమంది పేదవారికి కడుపు నింపాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని విజయేశ్వర స్వామి ఆలయ శంఖనాదం కళాకారులు పెద్దపూడి వెంకట్రావు వెల్లడించారు. దాతల సహాయ సహకారాలతో ప్రతి నెల పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మందికి అన్నదానం కార్యక్రమం చేయాలని సంకల్పించామని, ఇందుకు దాతలు సహకరించాలని కోరుతున్నారు. పౌర్ణమి సందర్భంగా డొక్కా సీతమ్మ స్ఫూర్తితో విజయేశ్వర స్వామి ఆలయం శంఖనాదం కళాకారులు పెద్దపూడి వెంకట్రావు నేతృత్వంలో దుర్గగుడి కింద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, పాదాచారులు, అభాగ్యులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విజయేశ్వర స్వామి ఆలయ శంఖనాదం కళాకారులు పెద్దపూడి వెంకట్రావు మాట్లాడుతూ పేదవారికి కడుపు నింపాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి నెల పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నేడు హనుమాన్ జయంతి పౌర్ణమి రావటం కూడా కలిసొచ్చిందని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మందికి అన్నదానం కార్యక్రమం చేయాలని సంకల్పించామన్నారు. ప్రతి పౌర్ణమికి 500 మందికి పైగా అన్నదానం చేస్తున్నామని వెల్లడించారు. అన్నదాన కార్యక్రమాలకు దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తే పేదవారి కడుపు నింపిన వారం అవుతామని ఈ సందర్భంగా తెలిపారు. మన దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గరలో ప్రతి నెల ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది. ప్రతి ఒక్కరు దాతల సహకారంతోనే ఈ అన్న సంతర్పణ జరుగుతుంది. ఈరోజు వసంత పౌర్ణమి, ఆంజనేయ స్వామి జయంతి. ఈ సందర్భంగా ఈరోజు 2 మంచి దినాలు అవ్వబట్టి, ఈరోజు పౌర్ణమి పడబట్టి ఈరోజు ఇక్కడ అన్న సంతర్పణ వందలాది మందికి దాతల సపోర్టుతోని ప్రతి ఒక్కరి సహకారంతో ఈ అన్న సంతర్పణ జరుగుతుంది. విజయేశ్వర స్వామి డొక్కా సీతమ్మ గారి ఆశయాలతోని ఈ అన్న సంతర్పణ జరుగుతుంది. ప్రతి ఒక్కరు దాతలు మాకు సపోర్ట్ చేసి ఈ అన్న సందర్భానికి ఇంకా మాకు ఎంకరేజ్ చేస్తే ఇంకా విజయవంతం చేయడానికి మేము ప్రతి ఒక్కరు కృషి చేయడానికి పనిచేస్తాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది దీనికోసం ఈ అన్న సందర్భం కోసం ఈ ఎండలో నా సేవ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి నమస్కరించుతున్నాను. ఇంకా బాగా మేము చెయ్యాలి. ప్రతి ఒక్కరికి ఇది జనాల్లోకి అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం కన్నా మించింది ఏదీ లేదు. ఇంకా అంతకు మించి మంచినీళ్ళు అన్నం కన్నా మించింది ఏమీ లేదు ప్రతి ఒక్క మానవుడికి. నన్ను ఒక వాహనంలాగా పరమేశ్వరుడు మలిచాడు. నాకు వీళ్ళందరూ సపోర్టుతోనే నేను చేయగలుగుతున్నాను. నాది నేనంటూ ఏమీ లేదు. ఈ అదృష్టాన్ని నాకు ఆ పరమేశ్వరుడు సమకూర్చినందుకు శిరస్సు ఉంచి ఆ పరమేశ్వరుడు దండం పెడుతున్నాను. ఇంకా ఈ అన్న సందర్భం ప్రతి నెల చేయాలనే నాలో ఒక బలమైన సంకల్పం ఉంది. దాతలు ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే ఇంకా ముందు ఇంకా మంచిగా చేసి ఇంకా ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా నిల్చున్నామనేసి అనుకుంటున్నాను. నా పేరు పెద్దపూడి వెంకట్రావు. దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దేవస్థానంలోన, విజయేశ్వర స్వామి దేవస్థానంలోన శంఖానాదం చేసుకుంటుంటాను, సేవ చేసుకుంటాను. నేనంటూ ఒక జాబు వాళ్ళని కాదు. అందరు ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేయబట్టే ఇంత అద్భుతంగా జరుగుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల జర్నలిస్టులకు ఉగాది పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ హైకోర్టు జడ్జి ముత్తలపాటి వెంకటరమణ. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రభంజనం. తమ విద్యార్థులు ప్రతిభ కనబరణ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం మద్దినేని మురళీకృష్ణ. విజయవాడలోని 64వ డివిజన్ మణికంఠ నగర్ లో రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం. సమస్యలు లేని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే బొండా ఉమా. సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 2 నిమిషాల విధానం అమలు కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం. రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడ సాధించాలంటే 2 నిమిషాల విధానం అమలే ఏకైక మార్గమన్న పలువురు వక్తలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.